గురుగారు, అక్షయ తృతీయ రాబోతుంది. అక్షయ తృతీయకి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అసలు మనం ఆ రోజు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవాలా? అసలు మన దగ్గర నుంచి ధనం లాంటివి గానీ, లేకపోతే ఈ చెప్పులు లాంటివి గానీ, వాటర్ గానీ, ఈ ఇదేంటి చాలామంది ఏం చెప్తున్నారంటే చలివేంద్రాలు. ఒకళ్ళకి ఒకళ్ళకి ఇవ్వడం పుణ్యం అని కొంతమంది చెప్తున్నారు. ఒకళ్ళ దగ్గర అదే మనం ఏమన్నా కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవడం మంచిదని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అసలేది నిజం? అన్నీ నిజాలే. ఓకే. హ్మ్. అన్నీ నిజాలే. హ్మ్. ఎలా? ఒకళ్ళు పార్ట్ ఏ చెబుతున్నారు, ఒకళ్ళు పార్ట్ బి చెబుతున్నారు, ఇంకొకళ్ళు పార్ట్ సి చెబుతున్నారు. బట్ ఓవరాల్‌గా అసలు మొత్తం టోటల్ ఏంటి? టోటల్ ఏమంటేనండి, అక్షయ తృతీయ హ్మ్. అంటే మనకి ఇది ఎందుకు? వైశాఖ మాసంలో వస్తుంది ఫస్ట్. హ్మ్. వైశాఖ మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం అని చెప్పేసి భగవద్గీతలో చెప్పేశారు. అంటే తనకు వైశాఖ మాసం అంటే ఇష్టమని ఎవరు చెప్పుకున్నారు? విష్ణుమూర్తి ఆయనే చెప్పుకున్నాడు. హ్మ్. ఇంక ఆయన చెప్పుకున్న తర్వాత మనం యాక్సెప్ట్ చేయాలి కదా! ఆయనకి ఎండాకాలం ఇష్టమా? హ్మ్. కరెక్ట్‌గా అడిగారు. హ్మ్. ఎందుకంటే ఎండాకాలంలో మనం మెడల మీద పడుకొని పైకి చూస్తాం. హ్మ్. నక్షత్రాలన్నీ కనిపిస్తాయి. న జ్యోతిర్మండలాన్ని చూస్తామనమాట. అందుకని చెప్పేసి ఈ ఎండాకాలంలోనే మనకి అన్ని ముహూర్తాలుంటాయి. షోడశ కర్మలకు సంబంధించిన ముహూర్తాలు, ప్రాణ ప్రతిష్టలు, తర్వాత గుడులు కట్టుకోవటాలు, ఇల్లు కట్టుకోవటాలు, తర్వాత వైశాఖ మాసంలో అన్ని ఉత్సవాలు, జాతరలు మొత్తం ఉంటాయన్నమాట. విష్ణుమూర్తి తనకు నచ్చింది అని చెప్పాడు. ఈ వైశాఖ మాసంలో తృతీయ లక్ష్మీదేవి నాకు బాగా ఇష్టమని లక్ష్మీదేవి చెప్పేశారు. సో తృతీయ రోజు మా హస్బెండ్ చాలా అందంగా ఉంటాడు, బ్రైట్‌గా ఉంటాడు, నాకు బాగా నచ్చుతుంది హ్మ్. అని చెప్పేసి సో, ఆయనకు నచ్చిన మాసం కాబట్టి ఆయన అట్రాక్టివ్‌గా ఉంటారా? ఉండాలి. బ్రైట్‌గా? అంతే కదా మరి. హ్మ్. మనకి నచ్చిన మాసంలో మనం ఉంటాం. ఎవరికి హ్మ్. నచ్చిన మన బర్త్‌డే ఏదో మాసం అంటే ఆ మంత్ అంతా మన మనం క్యూరియాసిటీ అవును. ఉంటుంది. అవును. మా బాబు బర్త్‌డే 29th డేట్. హ్మ్. మంత్ బిగినింగ్ నుంచే పుట్టుకుంటాడు. హ్మ్. 29th నా బర్త్‌డే, 29th నా బర్త్‌డే. హ్మ్. అట్లానే ఆయన వైశాఖ మాసం బాగా నచ్చిన మాసం కాబట్టి, ఇష్టమైన మాసం కాబట్టి నచ్చుతుంది. అందులో ఫస్ట్ వచ్చే శుక్లపక్షం, కృష్ణపక్షం ఉంటుంది. శుక్లపక్షం వచ్చే తృతీయ రోజున అమ్మవారికి ఆ రోజంటే బాగా ఇష్టమంట. అందుకని చెప్పేసి అమ్మవారికి అంటే ఇష్టం కాబట్టి అమ్మవారికి సంబంధించిన పనులు, ఆ తర్వాత అయ్యవారికి ఆల్రెడీ అక్కడ మాసం ఇష్టం కాబట్టి ఇద్దరికి నచ్చిన పనులన్నీ మనం చేస్తూ ఉంటాం. రెండోది వైశాఖ మాసంలో ఉదక దానం చాలా శ్రేష్టం అంటారు. ఉదకం అంటే? ఉదకం అంటే నీళ్లు. ఎందుకు అంటే ఆ టైంలో మనకి మే మంత్ ఆర్ ఏప్రిల్ మిడ్‌లో వస్తుందనుకోండి, ఎండలు విపరీతంగా ఉంటాయి. హ్మ్. అప్పుడు బావిల్లో నీళ్ళు ఎండిపోతాయి, చెరువులో నీళ్ళు ఎండిపోతాయి, నీళ్లు అందరిని లోన పెట్టుకుంటూ ఉంటారన్నమాట. స్కేర్సిటీ ఉంటుంది. అప్పుడు మనకు ఆ నీళ్లు బయట జంతువులకి, ఓకే, కుక్కలకు కానివ్వండి, పక్షులకు కానివ్వండి, ఇట్లా అన్ని వాటికి కూడా ఈ నీళ్లు పెట్టడం చాలా అవసరం. మరి ఇప్పుడు నీళ్లు లేవని అందరూ లోన దాచుకుంటే ప్రకృతి ఏమవుతుంది? అందుకని చెట్లకు నీళ్లు పోయాలి కదా! హ్మ్. మనకున్న పక్షులకి, జంతువులకి, వేరే వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి కదా! ఈ నీళ్ళని గనక మనం పవిత్రంగా ఇవ్వగలిగితే ఇది ఉదకం నారాయణీయం అంటారు. ఈ నీరే నారాయణుడితో సమానం అంట. హుహు. ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. వెరీ సింపుల్ కదా! లక్ష్మీదేవి వస్తూ పోతూ ఉంటుంది. కానీ లక్ష్మీదేవి ఒక్క చోట మాత్రమే స్థిరంగా కూర్చొని ఉంటుంది. నారాయణుడి పాదాల దగ్గర. హ్మ్. అందుకని మనం నారాయణని గట్టిగా పట్టుకుంటే అక్కడ హ్మ్. లక్ష్మీదేవి ఆయన ఖచ్చితంగా ఎక్కడున్నా ఆవిడ అక్కడే ఉంటారు ఉంటారు కాబట్టి కాబట్టి అయిపోయినట్లే. హ్మ్. సో ప్రాబ్లమ్ వెరీ ఈజీ. అదర్‌వైజ్ లక్ష్మి అంటే అటు ఇటు తిరుగుతుంటుంది. పట్టుకోవడం చాలా కష్టం. లాజిక్కే గురుగారు. చాలా కష్టం. వెరీ హ్మ్. సింపుల్ లాజిక్ ఏమంటే మనం కూర్చోవడం, నారాయణ పట్టుకోవటమే. నారాయణ దగ్గర అమ్మవారు ఉంటారు. హ్మ్. ఇప్పుడు మనకి వైశాఖ మాసం మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నారాయణకి సంబంధించిన పనులన్నీ చేయాలి. అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? దానాలు చేయాలి. అంతే కదా! ఏ విధంగా హెల్ప్ చేస్తాం? ఆయనకేమంటే ఇష్టమో టక టక చెప్పేయండి అయితే. మనకి నారాయణకి స్తోత్రాలు చదవటం, హ్మ్. కీర్తనలు చేయటం, కీర్తనలు పాడటము, అందరూ కలిసి కూర్చొని భజనలు చేయటం అంటే చాలా ఇష్టం. హ్మ్. రెండోది ఎవరికైనా సెకండ్ మాధవ సేవే ఏమంటారు? మానవ సేవే మాధవ మాధవ సేవ. సేవ అంటారు. హ్మ్. మానవులకి ఎలా సేవ చేస్తాం? హ్మ్. అన్నదానం చేయటం. హ్మ్. వాళ్ళకేమైనా బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వటము. వాళ్ళకేమన్నా ఎండాకాలం పాపం చాలా మంది చెప్పులు లేకుండా సిగ్నల్స్ దగ్గర తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా చెప్పులు అలాంటివి ఇవ్వచ్చు కదా! అవును. మళ్ళా అవి అంతే కాదండి. కొన్ని చోట్ల మనకి ఇప్పుడు జాతరలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. అందులో మనం వెళ్లి పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళకి హెల్ప్ చేయాలా? ఆ జాతర చక్కగా అవ్వడానికి పార్టిసిపేట్ చేయాలి కదా! ఆహా! ఇప్పుడు మన పూరి జగన్నాథ్ రథయాత్ర జరుగుతుందండి. రథం కదలదు కదా! అందరూ లాగాలి కదా! అవునవును. అట్లనే మన ఊళ్ళో తిరునాళ్ళలో ఏదో ఉత్సవం జరుగుతూ ఉంటుంది. అందరూ పోయి అందులో పని చేయాలి కదా! అన్నదానం చేస్తారు. వీళ్ళు వెళ్ళిపోయి కూర్చొని చేయాలి కదా! అందుకని ఇలా శ్రమదానం చేసినా ఏదో ఒకటికి దానం గనక చేస్తూ ఉంటే
అది నారాయణుడికి చేసిన వాటికి సమానం అవుతుంది కాబట్టి నారాయణుడికి ఎక్కడైతే మనం చేసామో లక్ష్మీ దగ్గర మనకు ఉంటుంది కాబట్టి మనకు వచ్చేస్తుంది. ఇంకొక క్వశ్చన్. అక్షయ తృతీయ రోజు భార్యకి బంగారం కొనిస్తే అది దానం కిందకొస్తుందా? అంటే నేనేం చెప్తానంటేనండి, ఎలాగో బంగారం కొనమని చెప్తారు. అదే గనక లక్ష్మీదేవికి ఇచ్చినట్టు అవుతుందా? అవదా? అది దానం కిందకొస్తదా? రాదా? ఒక్క మాట నేనేం చెప్తానంటే అండి, ఈ అక్షయ తృతీయ రోజు దాని సందర్భంగా వైశాఖ మాసంలో ఖచ్చితంగా బంగారం కొనాలని అయితే నేను చెప్తానండి. హ్మ్. ఎందుకంటే బంగారం లక్ష్మీ స్వరూపం అని చెప్పేసి మంత్రాల్లో పెట్టారు. హ్మ్. ఓకే. మనకేం చెప్తున్నారు, సువర్ణ వర్ణం హరిణీం హిరణ్మయీం అని చెప్పేసి ఆ శ్రీ సూక్తంలో అమ్మవారిని వర్ణించారు. సువర్ణమయం, సువర్ణం అంటే బంగారం కదా, అంటే బంగారం రంగులాగా ఉంటుంది, బంగారం లాగా ఉంటుంది. బంగారం అని అమ్మవారిని వర్ణించారు కాబట్టి అమ్మవారికి ఇష్టమైందనే కదా. హ్మ్. అందుకని ఖచ్చితంగా బంగారం కొని తీరాల్సిందే. హ్మ్. హస్బెండ్లు ఖర్చు పెట్టాల్సిందే. ఈ ఒక్క పాయింట్ చాలా చక్కగా చెప్పారు గురుగారు. లేదండి, అమ్మవారికి బంగారం అంటే ఇష్టం అంతే. హ్మ్. ఇది మనకి ఎందుకంటే మనకు వేద మంత్రాల్లోనే ఉందండి. హస్బెండ్స్ అందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. సువర్ణ వర్ణం హరిణీం హిరణ్మయం, హ్మ్. బంగారము ఎర్రని కంచితో ఉండదు, అమ్మవారికి ఇష్టం కాబట్టి హ్మ్. అందుకని బంగారు కాసులు, బంగారు ఉంగరం, బంగారు లాకెట్టు, బంగారుపతి ఏదో ఒకటి పెట్టుకొని తీరాల్సిందే, కొనాల్సిందే. ముందు ఇది చెప్పండి. భార్యలకి ఇస్తే అది దానం కిందకొస్తుందా? ఏమవుతుందంటేనండి, మనకి భార్యకి ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మన వేదిక కల్చర్లో గృహానికి ఆధారభూతం స్త్రీలు. ఆ స్త్రీని ఒక గిఫ్ట్ ఇచ్చి, ఓకే, లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. హ్యాపీ అవుతారు కదండి. హ్మ్. ఆ హ్యాపీగా ఉన్న ఒక స్త్రీ కుటుంబాన్ని మొత్తం హ్యాపీగా చేస్తుందండి. ఈ ఒక్క పాయింట్ చాలండి, మనం ఎందుకు వాళ్ళకి బంగారం కొనివ్వాలనేది. రెండోది, అక్షయ తృతీయ రోజు ఎందుకు కొనాలంటే, భర్తకి ఇష్టమైన రోజు ఆ మాసంలో తనకు కూడా ఇష్టం ఉంది కాబట్టి, భర్త ఎంత చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చేయాలి కాబట్టి నాకైనా ఉండాలి కదా, నాకు ఒక రోజు ఉంది ఇందులో అని ఆమె ఎన్నుకున్నట్లు, ఇంత రోజు నువ్వు కష్టపడుతున్నావు, హ్మ్. ఇన్ని పెద్ద గొప్ప పనులు చేస్తున్నావు, నాకు కూడా ఇది ఉంది కదా, నాకు కూడా ఒక షేర్ ఇవ్వు, నాకు ఒక గోల్డ్ తీసిచ్చి, హ్మ్. అంతే కదా. వైశాఖ మాసంలో ఆ రోజు తన ఫేవరబుల్ డే అని చెప్పుకుంది. అలా నువ్వు ఇన్ని రోజులు కష్టపడుతూ ఉన్నావు కాబట్టి హ్మ్. భర్త మనకి అంతే కదా. పెళ్ళిలో మనం చేసేటప్పుడు ఏమంటారండి, పెళ్లి కొడుకుని విష్ణుమూర్తిగా, పెళ్లి కూతుర్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. అవును. అది అంతే కంటిన్యూ అవుతుంది మనం ఎక్కడ చేసుకున్నా కానీ. హ్మ్. మరి మా హోల్ ఇయర్ అంతా మీరు కష్టపడుతూ ఉన్నారు కదా, ఈ హ్మ్. అక్షయ తృతీయ రోజు వాళ్ళ హస్బెండ్ ఆమె లైక్ చేస్తున్నాడు, నేను కూడా నేను లైక్ చేస్తాను, నాకు ఇచ్చేస్తాయి అని చెప్పాను. సూపర్ గురుగారు. ఇలాంటివే మీరు ఇంకా ఇంకా చెప్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ఈ రి ఇది ఈ వీడియో ఇప్పుడే వైఫ్‌లందరూ హస్బెండ్స్‌కి, హస్బెండ్స్ అందరూ వైఫ్‌లకి ఫార్వర్డ్ చేసేసుకోవాలి అర్జెంట్‌గా. లేదండి, ఖచ్చితంగా అండి. బంగారానికి చాలా చాలా విశిష్టత ఉంటుంది. బంగారం లేకుండా అసలు మనకు ఉంటుంది కదండీ, మన ఇంట్లో ఉంటాం. ఆ రామరాజ్యంలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కోడిగుడ్డంత బంగారం ఉండేదంట. హ్మ్. అసలు బంగారం లేకుండా స్త్రీలు అనేవాళ్ళు ఉండకూడదండి. రెండోది, ఇంకా ఎవరికైనా కాషన్ ఏమంటే, ఈ బంగారాన్ని తాకట్టు ఎవరు పెట్టుకోవద్దండి. హ్మ్. అలా పెట్టుకోవటం కూడా మంచిది కాదు. చక్కగా ఉన్న దాంట్లో మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. రైట్ గురుగారు. థాంక్ యూ. థ్యాంక్ యూ అండి.